హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఎక్స్ట్రా. లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు సమ్ముగాడికి చెవులు కుట్టించారు. ఆ రోజు మంచి రోజు అని అయ్యగారు చెప్పారు. అందుకే పాల్వంచలో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్లో కుట్టించాము. ఆ టెంపుల్ చాలా ఫేమస్. సమ్ము చెవులు కుట్టియక ముందు రోజు నేను పెద్దదాన్ని అయ్యా, నాకు చెవులు కుట్టియండి అనేది. లాస్ట్లో బాగా ఏడ్చింది. తర్వాత టాయ్స్ కొనిస్తామని చెప్పి తీసుకెళ్తే అప్పుడు ఆపేసింది. మేము మా ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండ్కి ఆటోలో వెళ్ళి తర్వాత అక్కడ బస్సు ఎక్కాము. మా అన్నయ్యకి కాలేజ్ ఉండడం వల్ల రాలేదు. మా డాడీ ఏమో స్కూల్కి వెళ్ళిపోయాడు. మా మమ్మీ నేను వెళ్ళాము. ఈ డ్రెస్ బాగుందా, నేను జీవి మాల్లో ముందు రోజు సమ్ముగాడికి డ్రెస్ తీసుకుందామని చెప్పి వెళ్ళాము. అక్కడ నచ్చితే తీసుకున్నాను. చెవులు కుట్టియడం అయిపోయాక ఇంటి దగ్గర భోజనాలు, అందుకే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. పిన్ని వాళ్ళు తాతయ్య వాళ్ళు వెనకాల కార్లో వస్తున్నారు. మేము వాళ్ళకంటే ముందే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి లాక్ చేసి ఉంది కదా. తర్వాత పండు ఇంకా నాని ఆటోలో వచ్చారు. సమ్ముగాడు వచ్చే లోపల పండు నేను ఇలా హాయిగా రిలాక్స్ అయ్యి కూర్చొని మాట్లాడుకుంటున్నాము. నెక్స్ట్ అమ్మమ్మ నాని వాళ్ళందరూ కలిసి కర్రీకి ప్రిపేర్ చేస్తున్నారు. నీ చెవులు చూపి, ఇటు చూపి, అటు 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 చూపి. సమ్ము ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి. బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే సమ్ము నచ్చాయి. నాని అయితే ఇంకా తొందరగా రైస్ ఇంకా కర్రీ చేసేస్తూనే ఉంది. ఇప్పుడు వంట చేస్తుంది కదా నాని. ఆ నాని ఎవరంటే సమ్ము వాళ్ళ నానమ్మ. నాని అయితే అసలు చాలా తొందరగా చేసేస్తుంది అన్నీ. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు రైస్ కూడా అవ్వడానికి వచ్చింది. 2 పొయ్యిలు పెట్టడం వల్ల స్పీడ్గా అయిపోయాయి. పిన్ని ఏమో లెమన్స్ కట్ చేస్తుంది. చెర్రీ అన్ని లెమన్స్ చూసి లెమన్ రైస్ చేస్తున్నారా అంటున్నాడు. చెర్రీ ఎవరంటే సమ్ము వాళ్ళ బాబాయ్ కొడుకు. నాని కర్రీ రైస్ అయిపోయింది, ఇంకా ప్లేట్స్ పెట్టండి అంటే వీళ్ళు చూడండి ఎలా కొట్టుకుంటున్నారో. ప్లేట్స్ నేను ఇస్తా, అందరికి నేను పెడతా అని చెప్పి. బయట తాతయ్య వాళ్ళు అందరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. తాతయ్య పక్కన ఇంకో తాతయ్య ఉన్నారు కదా, ఆయన ఎవరంటే మా తాతయ్య వాళ్ళ కజిన్ అనమాట. ఇంకా నాని చెప్తుంది ప్లేట్స్ వాటర్ గ్లాసెస్ అన్నీ పెట్టండి అని. ఇంకా 1 అవర్లో అన్నీ అయిపోయాయి వంటలు. శ్రావణ శుక్రవారం రోజు కొంతమంది నాన్ వెజ్ తినరు కదా, అందుకే పిన్ని సాంబార్ కూడా చేసింది. భోజనాలు స్టార్ట్ అయ్యాయి. పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అందరూ భోజనం చేసేసాము. మా తర్వాత మమ్మీ వాళ్ళు కూడా తిన్నారు. మా అందరిది అయిపోయాక సమ్మగాన్ని తొందర తిను అంటే ఎక్కద్దా అంటుంది. ఇక్కడ తాతయ్య వాళ్ళు లోపల పార్టీ చేసుకుంటున్నారు. నెక్స్ట్ మమ్మీ వాళ్ళు కూడా అన్నం తింటున్నారు. బాబాయ్ స్మైల్ ఇవ్వమంటే ఎలా ఇస్తున్నారో చూడండి. ఎట్లా తినాలి చూపి చికెన్ వాళ్ళకి ఇక్కడ చికెన్ ఎట్లా తినాలి చూపి. ఏం తింటున్నావు సమ్ము? తింటుందా అది మొత్తం పై ఒకటి. Sí, me da.
ఇట్లా తినాలని చూపి. ఇగో ఆ డాగ్ వచ్చి మా ఇంట్లో అనుకుంటుంది. ఇంకా చెప్పు. సము చేస్ లంచ్ అయిపోయాక స్ప్రైట్ తాగాము. ఇట్రా ఇక్కడ చూడండి చేసుకొని కొడుతుంది. పండగ చేస్ పండు చేస్ 1:30 కల్లా భోజనాలు అయిపోయాయి. మేము ఇలా బాల్తో ఆడుకుంటూ ఉన్నాము. స్టాప్ చెప్పా పండు. ఫస్ట్ నెక్స్ట్ డాన్స్ నెక్స్ట్ జోక్స్ సాంగ్స్ పాడాలి సమన్విత కండలో మది తెలాని ప్రేమలో కంటే స్టాప్. ఓకే రన్ అవుతుంది చెప్పండి. మేమందరం ఆడుకుంటుంటే చింతాతే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే మమ్మీ రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళింది. ఇటు మమ్మీ మమ్మీ మధ్యలో వెళ్ళింది కదా, చెర్రీ మమ్మీని పాడమంటున్నారు. చూడు తగ్గేదే లేదు. డైలాగా నేను కూడా అడగా. నేనే అంట స్టాప్. లేదు స్టాప్. సీతాకాలపు మనసు ఆగు. సీతకు మళ్ళీ నీతో అడిగేసే మాట అడిగితే అంతే. సరే అయ్యి అమ్మా అది సమ్మకు పెట్టారు. మంచిగా అలానే కొంచెం పెట్టించుకుంటుంది. సమ్ము ఇది చూడండి. పెద్ద
ఆహా మీరు వీడియో తీయలే మళ్ళీ పాడాలి. పిన్ని ప్లీజ్ పిన్ని ఒక్కసారి పిన్ని సరే ఇది అయిపోయి మరి ఇది ఎవరు తీస్తారు? ఆగు, వద్దు నువ్వు వద్దు, నీకు రాదు. మళ్ళీ పాడు, ఫస్ట్ నుండి పాడు. అమ్మ పాడే జొల్ల పాట అమ్మటానికి తీయనంట. అందరం డాన్స్ చేద్దామా? వద్దు, డాన్సే బాగుంటుంది. డాన్స్ చేద్దామనండి. కనులే మెసిపోయే పిల్లడా నిన్ను చూసి మాటలు అన్నీ మర్చిపోయా నీనే రవిలేసి. అలా చాలాసేపు టైం స్పెండ్ చేశాక మేమందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నాని లాలీపాప్స్ కూడా తెప్పించింది. అలా కొద్దిసేపు మాట్లాడుకొని ఎక్కడ వాళ్ళం అక్కడికి వెళ్ళిపోయాం. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.